హాయ్ ఫ్రెండ్స్, మనకు మౌర్యుల కాలంలో మతము సాహిత్యం గురించి చూద్దాము. మతం మౌర్యుల కాలంలో కొత్త మతాలు వృద్ధి చెందుతున్నప్పటికీ కూడా హిందూ దేవతలను పూజించేవారు. మొదట్లో చంద్రగుప్త మౌర్యుడు శివుని పూజించేవాడు. బాగా గుర్తుపెట్టుకోవాలి ఫ్రెండ్స్. మొదట్లో చంద్రగుప్త మౌర్యుడు అనే చక్రవర్తి శివుణ్ణి పూజించేవాడు. తర్వాత అతడు జైన మతాన్ని ఆచరించాడు. సమాజంలో పూజారులకు గొప్ప స్థానం ఉండేది. జంతుబలి, నరబలి ఆచారాలు కూడా ప్రబలంగా ఉండేటివి. అశోకుని కాలంలో ఈ క్రూరమైన ఆచారాలను నిషేధించాడు. అశోకుడు కాలంలో బౌద్ధ మతం విస్తరించినప్పటికీ అతని మరణం తర్వాత బ్రాహ్మణ మతం తిరిగి వృద్ధి చెందింది. ఓకే, మతం గురించి మనకు ముఖ్యమైన పాయింట్లు. చంద్రగుప్త మౌర్యుడు మొదట్లో శివుని పూజించేవాడు. తర్వాత అతను జైన మతాన్ని ఆచరించాడు. అశోకుడు బౌద్ధ మతాన్ని ఆచరించేవాడు. అతని మరణం తర్వాత బ్రాహ్మణ మతం తిరిగి వృద్ధి చెందింది. ఓకే, నెక్స్ట్ సాహిత్యం. మౌర్యుడు రాజకీయ సమైక్యత, ఆర్థికాభివృద్ధి మరియు శాంతి భద్రతలు సాంస్కృతిక అభివృద్ధికి దోహదపడ్డాయి. ముఖ్యంగా విద్య, సాహిత్యం ఆదరణ పొందాయి. కౌటిల్య యొక్క అర్థశాస్త్రం ముఖ్యమైనది. చాలా ఇంపార్టెంట్. మనకు మౌర్యుల యొక్క పరిపాలన అన్నీ కూడా కౌటిల్య యొక్క అర్థశాస్త్రం ప్రకారమే ఉన్నాయి. అలాగే అభ్యుదమ్మ పీఠిక అశోకుని కాలంలో సంకలనం చేయబడింది. మొగలిపుత్ర తిస్స కథావత్తును రచించాడు. భద్రబాహుడు కల్పసూత్రం అనే జైన గ్రంథాన్ని రచించాడు. సుబంధు స్వప్న వాసవదత్తను రచించాడు. అలాగే మౌర్యుల కాలంలో తక్షశిల ప్రముఖ విద్యా కేంద్రంగా ఉండేది. మౌర్యుల కాలంలో ప్రాకృతం అధికార భాష. అశోకుని శాసనాలు ప్రాకృత భాష మరియు బ్రాహ్మీ లిపిలో ఉన్నాయి. ఓకే ఫ్రెండ్స్, మౌర్యుల కాలంలోని మతము, సాహిత్యం యొక్క ముఖ్యమైన పాయింట్లు బాగా గుర్తుపెట్టుకోవాలి. ఓకే, థ్యాంక్ యూ.